ఛానలుకి స్వాగతం. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2024వ సంవత్సరం చివరిలో జరగబోయేది ఇదే. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానానికి ఎందుకు అంతటి విశిష్టత ఉంది, అలాగే ఈ కాలజ్ఞానంలో చెప్పినట్లుగా ఇదివరకు ఏం జరిగాయి, అలాగే ముఖ్యంగా 2024వ సంవత్సరం చివరిలో బ్రహ్మంగారి కాలజ్ఞానంలో వివరించిన విధంగా ఎటువంటి సంఘటనలు మనం చూడబోతున్నాం. ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వేల విషయాలను చెప్పారు. ఇప్పటికే వాటిల్లో కొన్ని నిజమయ్యాయి. అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి కాంచింది. దొంగ స్వాములు పుట్టుకొని రావటం, 6 ఏళ్ల పాప గర్భవతి కావటం, ఆడవాళ్లు మానం అమ్ముకోవటం, గాంధీ లాంటి మహాత్ముడు స్వాతంత్ర్యం తీసుకురావటం, ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి ఇదివరకు చాలా జరిగాయి. బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనకానిపల్లి మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంట్లో పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకొండలో కాలజ్ఞానం రాశారు. ఆవుల చుట్టూ గీత గీసి రవ్వలకొండలో కాలజ్ఞానం రచన గావించారు బ్రహ్మంగారు. రవ్వలకొండ బనగానిపళ్లకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక కొండపైన ఉంది. ఆ కొండ గుహల్లో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు. కాబట్టి ఆ కొండలను బ్రహ్మంగారి కొండలు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈయన దేశాటన చేస్తూ కూడా కాలజ్ఞానం రాశారు. పశువుల కాపరిగా, వడ్రంగిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. బ్రహ్మంగారు భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలు ముందుగానే తన దివ్య దృష్టితో దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాల్లో భద్రపరిచారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే. పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు. అనేక సందర్భాల్లో వేరువేరు వ్యక్తులకు తెలియజేశారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒక చోట పాతిపెట్టారు కూడా. ఆ తర్వాత దానిపైన చింత చెట్టు మొలిచింది. ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు, ఇలా ఎందుకు రాశారు, ఇలా ఎందుకు చేశారు అనే దానికి మాత్రం ఇప్పటి వరకు సరైన సమాధానం దొరకలేదు. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసిన విషయాలు అనేకం ఇదివరకే జరిగాయి. వాటిల్లో చాలా విషయాల గురించి మనకు తెలుసు కూడా. ముఖ్యంగా ఏ విషయం జరిగినా కాని, ఏ సంఘటన జరిగినా కాని కాలజ్ఞానంలో అప్పుడే రాశారు బ్రహ్మంగారు అని అనటం వినటం మనకు పరిపాటే. అయితే ప్రస్తుతం చూస్తే కనుక ఆయన చెప్పిన కాలజ్ఞానంలోని విషయాలు కూడా అనేకం జరుగుతున్నాయి. అంతేకాదు ప్రస్తుతం జరిగినటువంటి కొన్ని వింతలు, విశేషాలు కూడా జరుగుతున్న వాటితో సమన్వయపరుచుకుంటూ కాలజ్ఞానంలో చెప్పారని కూడా చాలా మంది అంటూ ఉంటారు. అయితే బ్రహ్మంగారు చెప్పినటువంటి కొన్ని విషయాలు తెలుసుకోవటంతో పాటు కాలజ్ఞానం ప్రకారం 2024 చివరిలో ఏం జరగబోతుంది అనే వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2024 ఏడాది ప్రారంభం నుండి ఇప్పటికీ కొన్ని విషయాలు జరిగాయి. పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పిన విధంగానే కొన్ని విషయాలు నిజమయ్యాయి. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని, అడవిలో నివసించే జంతువులు జనావాసాల్లోకి ప్రవేశించి మానవుల ప్రాణాలు తీస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు. అంతేకాదు ఈ ఏడాది ద్వితీయార్థంలో బ్రహ్మంగారు చెప్పిన విషయాలు తెలుసుకుంటే కనుక వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయి. ఈ యొక్క సంబంధాల వల్ల హత్యలు జరుగుతాయని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు. అంతేకాకుండా వ్యవసాయ భూములు బీటలు పడతాయి, పంటలు సరిగ్గా పండవని కూడా, దీంతో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడుతుందని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు. జనాలు తీవ్ర ఆకలి బాధతో ఇబ్బందులు పడతారని కూడా బ్రహ్మంగారు వెల్లడించారు. పండ్లు తమ రుచిని కోల్పోతాయి. సైంటిస్టులు రకరకాల ప్రయోగాలు చేసి మంచి చేయటం కంటే కూడా కీడు చేసే అవకాశాలు ఎక్కువవుతాయి. రక్తం కక్కుకొని మనుషులు మంచాన పడి మరణిస్తారు. మూగజీవులు కూడా వివిధ కారణాలతో ప్రాణాలు విడుస్తాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వెల్లడించారు. అంతేకాదు రాజ్యాధికారం కోసం, ఆధిపత్యం కోసం దేశాల మధ్య యుద్ధాలు జరుగుతాయి. లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు బారిన పడతారని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు. అలాగే పురుషులకి వేశ్య సాంగత్యాలు ఎక్కువవుతాయి. తమ కుటుంబ సభ్యులను మరిచిపోయి జల్సాలకు అలవాటు పడుతూ ఉంటారు. అలాగే స్త్రీలు కూడా మద్యపానం, ధూమపానానికి ఎక్కువగా ఆకర్షితులవుతూ ఉంటారు. ప్రస్తుత కాలంలోనే మనం చూస్తూ ఉన్నాం.
యువత తప్పుదారి పడుతోంది. ముఖ్యంగా యువత ఆడ మగ అన్న తేడా లేకుండా ధూమపానం, మద్యపానం సేవిస్తున్నారు. పెళ్లి కాకుండానే ఇతర వ్యక్తులతో సంబంధాలు కూడా పెట్టుకుంటున్నారు. ఇటువంటివి అన్నీ కూడా జరుగుతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఇదివరకే పొందుపరిచారు. అలాగే అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోయి మర్డర్లు, మానభంగాలు జరుగుతాయి. అలాగే ముఖ్యంగా 2024వ సంవత్సరం చివరికల్లా చూస్తే కనుక రాజకీయ నాయకుల పాలన నచ్చక ప్రజలు విసిగిపోతారు. అధికారాన్ని చేపట్టిన వ్యక్తులు కూడా అధికారాన్ని నిలబెట్టుకోవటంలో విఫలమవుతారు. ఈ విధంగా రాజకీయ నాయకులు పరిపాలన సరిగ్గా చేయక ప్రజలతో నానా మాటలు పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే దేవాలయాలను కూడా రాజకీయాలకు వాడుకుంటారని, దేవాలయాల్లో జరిగే అంశాలు కూడా తమ స్వలాభం కోసం వాడుకుంటారని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు. అలాగే తెరమీది బొమ్మలు గద్దెనెక్కుతాయి. అంటే సినీ రంగంలోని ప్రముఖులు రాజకీయ నాయకులుగా మారతారని తను చెప్పినట్లుగానే ఇదివరకు జరిగింది. ఇక ముందు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. చాలా మంది సినీ రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే రోజురోజుకు దేశాల మధ్య వర్గ వైషమ్యాలు పుట్టి మరిన్ని దేశాలకు విస్తరించి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు కూడా మున్ముందు రోజుల్లో రాబోతున్నాయి. అలాగే దేశానికి ఈశాన్యాన ఒక కారడవిలో ఉన్న కుగ్రామంలో ఒక వింత వ్యాధి పుట్టి అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుందట. మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి అనేక మంది ప్రజలు ఒంటి నిండా బొబ్బలు పుట్టి ఆర్తనాదాలు చేస్తూ మరణిస్తారట. పర్యావరణంలో సమతుల్యత దెబ్బతిని ఉన్నట్లుండి వరదలు మహానగరాలను ముంచెత్తుతాయి. 2024వ సంవత్సరం చివరిలో కలకత్తా నగరంలో పెద్ద భూకంపం సంభవించబోతోంది. దీనివల్ల అపార ప్రాణ, ఆస్తి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆకాశంలో వింత నక్షత్రం ఒకటి పుట్టి రంగురంగుల కాంతులను విరజిమ్ముతుందట. ఆ తర్వాత దేశంలో అనేక వింత సంఘటనలు జరుగుతాయట. ఊరి పొలిమేరల్లో తెల్లటి కాకులు వచ్చి బోరున విలపిస్తూ తలబాదుకుని చనిపోతాయట. అది చూసిన జనం రక్తం కక్కుకొని మరణిస్తారట. ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుందట. దీనివల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుందని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు. రోజురోజుకి సమాజంలో ఆకృత్యాలు పెరిగిపోతాయి. డబ్బు ఉన్నవాడి మాటే చెల్లుబాటు అవుతుంది. స్త్రీ పురుషుల్లో కామవాంఛలు విపరీతంగా పెరిగిపోతాయి. వావి వరసలు మర్చిపోయి శృంగారం చేస్తారు. దొంగలు దొరలవుతారు, దొరలు దొంగలుగా మారిపోతారు. వర్ణ ద్వేషాలు, మత ద్వేషాలు పెచ్చురెళ్లిపోతాయి. ప్రజలు సోమరిపోతులుగా మారి పొట్ట నింపుకోటానికి, ఒకరిని చంపటానికైనా వెనకంజ వేయరు. కష్టం చేయకుండా బ్రతికేద్దామనే దురుద్దేశంతో వీధికొక దొంగబాబా పుట్టుకొస్తారు. అధికారం కోసం రాజకీయ నాయకులు దేనికైనా తెగిస్తూ సొంత కుటుంబ సభ్యులను హతమార్చడానికి కూడా వెనకంజ వేయరు. దేశాల మధ్య కల్లోలాలు చెలరేగి అమాయకులైన ప్రజలు చనిపోతారు. ఉన్నట్లుండి ప్రకృతి వైపరీత్యాలు సంభవించి దేశాలకు దేశాలే తుడిచిపెట్టుకొని పోతాయి. రోజురోజుకి భూమిపైన భానుడి ప్రభావం పెరిగిపోతుంది. ఒకవైపు కరువు, మరోవైపు వరదలతో ప్రజలు తిండి లేక మలమలా మాడిపోతారు. గ్రహాలు గతి తప్పుతాయి. నక్షత్రాలు కళా విహీనమవుతాయి. ఆకాశం నుండి గ్రహ శకలాలు భూమిపైకి దూసుకొని వచ్చి తీవ్ర నష్టాన్ని మిగులుస్తాయి. మానవుల ఆయుష్ పరిమాణం 100 సంవత్సరాల నుండి 16 సంవత్సరాలకు పడిపోతుంది. ఇటువంటి సంఘటనలు అనేకం జరుగుతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు. అయితే దీంట్లో చాలా వరకు 2024వ సంవత్సరం చివరి రోజుల్లో జరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసిన సంఘటనలు ప్రస్తుతం కూడా మనం అనేకం చూస్తున్నాం. మున్ముందు అతి కొద్ది నెలల్లోనే ఇటువంటి సంఘటనలు మరిన్ని ఎక్కువయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.